ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ఎమర్జెన్సీని మించిన పాలన ఏపీలో సాగుతుందని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే తమ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిపై చేసిన ఆరోపణలకు రుజువు చూపించాలని సవాల్ విసిరారు. ప్రతిపక్ష పార్టీ నేతల పట్ల చంద్రబాబు సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. నెల్లూరు నగర జైలులో ఉన్న పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డిని జగన్ పరామర్శించారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ అవినీతిని అడ్డుకున్నందుకే మిథున్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని వైఎస్ జగన్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారికి దమ్ము ధైర్యం ఉంటే నేను చెప్తా ఉన్నా, మిథున్ మీద చేసిన ఆరోపణలు, మా పార్టీ ఎంపీ మీద చేసిన ఆరోపణలు రుజువు చేయగలుగుతామా అని చెప్పి. నిజంగానే మిథున్ గారు కొట్టి ఉండింటే, నిజంగా చేయి చేసుకుని ఉండింటే ఆ సిఐఎస్ఎఫ్ వాళ్ళు మిథున్ అక్కడికక్కడే అదుపులోకి తీసుకునే వాళ్ళు కదా, అక్కడికక్కడే మిథున్ మీద కేసులు పెట్టేవాళ్ళు కదా. మరి ఎందుకు వాళ్ళు కేసులు పెట్టలేదు? చిత్తూరులో చంద్రబాబు నాయుడు గారు కుప్పం దగ్గర నుంచి ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు, ప్రతి ప్రాజెక్టులోనూ చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఇద్దరు కలిసి కాంట్రాక్టర్లతో కుమ్మక్కై దోచుకునే ప్రయత్నం చేస్తా ఉంటే మిథున్ దగ్గర ఉండి అలా దోచుకోకుండా టెండర్లలో కాంపిటీషన్లోకి వెళ్లి టెండర్లలో L1 వచ్చే విధంగా టెండర్లలో లెస్ కోట్ చేశాడు అన్న ఒకే ఒక కారణం. మిథున్ ఉంటే కోర్టు టెండర్లలో లెస్ కోట్ చేస్తాడు, మాకు రావాల్సిన కమిషన్ మాకు రావడం లేదు, మిథున్ ఇబ్బంది పెడతా ఉన్నాడు అన్న ఒకే ఒక కారణంతో చివరికి కమిషన్ల కోసం చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఏ స్థాయికి దిగజారిపోయారంటే ఎంపీల మీద, ఎమ్మెల్యేల మీద దొంగ కేసులు పెట్టించి ఇబ్బందులు పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా, ఇన్ని ప్రశ్నలు నేను వేశా, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉంటే రా. చంద్రబాబు నాయుడు గారు నేను గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఈ దమ్ము ధైర్యం నీకు లేక దొంగ కేసులు పెట్టుకుంటూ నువ్వు చేస్తా ఉన్న పాలన ప్రజలు చూస్తా ఉన్నారు, పైనుంచి దేవుడు చూస్తా ఉన్నాడు. ఖచ్చితంగా వీళ్ళందరి ఉసురు నీకు తగులుతుంది. చంద్రబాబు డైరెక్షన్లోనే కుట్రలు జరుగుతున్నాయని వైఎస్ జగన్ మండిపడ్డారు. కేసుల పేరుతో తమ పార్టీ నేతల్లో రోజుకొకరిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. కుట్రలో భాగంగానే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసులు పెట్టారని అన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలను చులకన చేసేందుకు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. భాస్కర్ మీద, ఎమ్మెల్యే మీద కేసులు పెట్టారు. ఏం కేసులండి? ఎమ్మెల్యే మీద, భాస్కర్ మీద పెట్టిన కేసులు సమైక్యాంధ్ర ఉద్యమ కేసులో జైలుకు తీసుకొచ్చారు. నిజంగా ఆ కేసు ఏమిటంటే 2009లో గోడల మీద రాతలు రాశారట. ఆ కేసు మళ్ళా తిరగదోడి ఆ కేసులో మళ్ళా అరెస్ట్ చేసి మళ్ళా పీలేరుకు తీసుకొని పోవాలట. ఇంతకన్నా అన్యాయంగా ఎక్కడా ఉండదు. నిజంగా ఇంత అన్యాయమైన పరిపాలన చేయిస్తా ఉన్నాడంటే సిగ్గుతో తల ఉంచుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్తా ఉన్నాం, ఎల్లకాలం ఈ మాదిరిగానే ఉండదు. త్వరలో నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే ఖచ్చితంగా పండుతుంది. ఖచ్చితంగా మీకు కూడా ఇదే పరిస్థితి వచ్చే రోజులు కూడా త్వరలోనే ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే చంద్రబాబుకు బుద్ధి చెబుతారని అన్నారు.